హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గ్లోబల్ స్టార్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మనం ఒక రియాక్షన్ వీడియో చేద్దాం. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది లక్ష జీవాలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. చరణ్ వాయిస్ మ్యాజిక్ ఉంటుంది. సేవ చేయడానికి కానీ సంపాదించడానికి కాదు. నేను సైడ్ సత్యం. మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ వెళ్తుంది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గురించి చూస్తూ ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్. తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా. ఒప్పుకో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Have a blast! నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. నేను చనిపోయే వరకు IAS. అర్థమైందిరా? అయ్యిందా? రాసివ్రా. రానా రాకి రాసి సార్కి సార్. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. అసలు ట్రైలర్ అయితే చరణ్ అన్న 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు భయ్య. అసలు మామూలుగా లేడు. స్టార్టింగ్ సీన్ నుంచి లాస్ట్కి కట్టుకొని దూకే సీన్ అయితే అరాచకం అని చెప్పాలి. నేనైతే ఇలాంటి సీన్స్ ఇప్పటివరకు ఏ ట్రైలర్లో ఏ మూవీలో చూడలేదు. ట్రైలర్ అయితే నెంబర్ 1 ఉంది. ఇంకొకటి ట్రైలర్లో డైలాగ్స్ అయితే అసలు ఎక్సలెంట్. కొత్తగా కొంచెం డిఫరెంట్గా మనం ఆలోచించే విధంగా ఉన్నాయన్నమాట. శంకర్ గారి గురించి మనకు తెలిసిందే. సోషల్ మెసేజ్లు ఇస్తూనే మూవీస్ తీస్తూ ఉంటారు. మనం ఎన్నో మూవీస్ చూసినాం ఆయన తనవి. ఏది మన ఒకే ఒక్కడు కావచ్చు, మన అపరిచితుడు కావచ్చు, భారతీయుడు కావచ్చు. ఆయన కరెక్ట్ స్టోరీ కనుక పడితే మామూలుగా ఉండదు, పేలిపోతుందంటే. ఇండియా వైడ్గా సినిమా అయితే భారీగా మంచి అప్లాజ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ట్రైలర్ అయితే దానికి మించేలానే అనిపిస్తుంది నాకు. సో అసలు అదిరిపోయింది, మామూలుగా లేదు ట్రైలర్. చరణ్ లుక్స్ విషయానికి వస్తే ప్రతి ఒక వేరియేషన్స్ అనమాట. ఒక IAS, ఒక IPS, ఒక స్టూడెంట్గా లుక్స్ అనే వేరియేషన్స్ చూపించాడు కదా, అసలు మైండ్ బ్లోయింగ్. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అప్పన్న క్యారెక్టర్ అయితే అది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటేనే. కొంచెం ఒక మన రంగస్థలంలో ఏ విధంగా పర్ఫార్మెన్స్ మనం చూసామో, సో ఇందులో కూడా ఈ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ లానే అనిపిస్తుంది. అలాగే మూవీ టీం కూడా ఎక్కువగా దాని గురించి మాట్లాడుతున్నారు. స్టూడెంట్ క్యారెక్టర్ అయితే అదరగొట్టేలా కనిపిస్తున్నాడు. ఇక IPS అయితే ఆల్రెడీ మనం ధృవాలో చూసాం ఒకసారి. ధృవాలో కూడా చాలా స్టైలిష్గా కనబడుతున్నాడు అనమాట. సో దానికి తగ్గట్టు ఏమాత్రం IPS లుక్లో అయితే చాలా బాగున్నాడు. అలాగే IAS క్లీన్ షేవ్ తోటి ఐఏఎస్ లుక్లో కూడా చరణ్ అదిరిపోయాడు.
ఎమోషన్ సీన్స్ అయితే గూస్ బంప్స్. అలాగే మన చరణ్ అన్నది అలాగే ఎస్జే సూర్య గారిది మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే అరాచకంగా ఉంటాయేమో అని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. మెయిన్ మనకు స్క్రీన్ ప్లే అనేది బాగుండాలి. స్క్రీన్ ప్లే ఎంత ఎంగేజింగ్గా ఆడియన్స్ థియేటర్లో అట్లా కట్టిపడేసినట్టు చూపిస్తే సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ విషయంలో శంకర్ గారు అయితే ఖచ్చితంగా ఏమాత్రం తగ్గరు. ఎన్నో మూవీస్ చూసాం, ఏదో లాస్ట్ ఒక 2-3 మూవీస్ పోయినంత మాత్రాన తన స్టైల్, తన మేకింగ్ స్టైల్ అనేది మారదు కదా. కరెక్ట్ స్టోరీ పడితే ఎవరైనా కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. సో ఈ మూవీతో అయితే శంకర్ గారు ఖచ్చితంగా అవుతారు అని నాకు అనిపిస్తుంది. ఇక చరణ్ అన్న అయితే మనకు తెలిసిందే చరణ్ అన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. మనం ఒక రంగస్థలం, ఒక RRR ఇలాంటి మూవీస్ చూసాం. సో ఈ మూవీ కూడా చరణ్ అన్న కెరీర్లో ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో చూడాలి మరి. మూవీ అయితే ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.